ఇటు చూడండి, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచంలో ఎంత ఘోరంగా నరసంహారం అమాయక ప్రజలను చంపుతున్నారో, జనం ఎలా గోలబెడుతున్నారో, ఆహార పదార్థంలో విషయం ఎలా కలుపుతున్నారో నువ్వు తినే ఆహారంలో నిన్ను చంపటానికి. వీళ్ళకి ఏ పీనల్ కోడ్ ఉందో వీళ్ళని ఎవరు ఉరితీస్తారు? ఏ న్యాయస్థానం వీళ్ళని పట్టుకుంటుంది? వీళ్ళని ఎవరు జైలుగా పంపుతారు? చట్టానికి చేతగాకపోయింది, పోలీసులకు దొరకకుండా పోయింది, రాజకీయ నాయకులు లంచానికి మరిగారు, అన్యాయం పాలన చేస్తుంది. చూద్దాం దీన్ని ఎలా ఆహార పదార్థం మనకు విషంగా వస్తుందో చూడండి. లైట్స్ ఆన్. ప్రతి పదార్థంలోనూ రోజు రోజుకి విషం మోతాదు పెరుగుతోంది. ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన ఆహారమే విషమై ఆయుష్ని హరిస్తోంది. మనం ఇష్టపడే ప్రతి పండు, కాయ, పాలు, మసాలా, పసుపు, నూనె, నెయ్యి, టీ పొడి, పంచదార, పప్పు దినుసులు, ఇలా ప్రతి ఒక్కటి విషమే. వంటింట్లో తిష్ట వేసిన టాప్ 10 విష పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుచ్చకాయల పైభాగం నిగనిగలాడేందుకు, లోపలి భాగం ఎర్రగా కనిపించేందుకు కొందరు దాంట్లో విషం ఇంజెక్ట్ చేస్తున్నారు. ప్రాణహాని కలిగించే కెమికల్స్ ను వాటిలోకి చొప్పిస్తున్నారు. రోజుకో పండు తింటే ఆసుపత్రికి దూరంగా ఉండొచ్చనేది ఇకపై పాత మాటే. పైగా పండ్లో ఆరోగ్యమే మహాభాగ్యమన్న సామెతను నిజం చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి, మామిడి పళ్ళను, అరటికాయల్ని మాగేసేందుకు కార్బెటర్ లాంటి ప్రమాదకర రసాయనాన్ని వాడుతున్నారు. అరటి పళ్ళు, మామిడి పళ్లే కాదు, ఇప్పుడు ఆరెంజ్, ఆపిల్ లాంటి ఫలాలకు కూడా విషం పులుముతున్నారు. అవి ఎక్కువ కాలం నిల్వండి నిగనిగలాడేలా కనపడేందుకు వాటికి మైనం, ఫార్మలిన్ మిశ్రమాన్ని పూస్తున్నారు. శవాలు కుళ్లకుండా ఉండేందుకు వాడే ఫార్మలిన్ ను పండ్లకు పూస్తున్న వైనం చూస్తే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. మైనం, ఫార్మలిన్ పూసిన పళ్ళు తింటే ఆయుష్ తరిగిపోవడం ఖాయం. కళ్లల్లో గాయాలు, చిన్నారులకైతే డయేరియా లాంటి ప్రమాదకర వ్యాధులొస్తాయన్నది మనం జీర్ణించుకోలేని నిజం. ఇక్కడ చూడండి, మీరట్ కు చెందిన ఈ రైతు కీరదోసకాయలకు ఎలా ఇంజెక్షన్స్ ఇస్తున్నాడు. ఈ ఇంజెక్షన్ లో ఉంది అతి ప్రమాదకర ఆక్సిటోసిస్. కాయలు ఏపుగా పెరిగేందుకు రైతులు ఉపయోగిస్తున్న ఈ టెక్నిక్ వాటిని తినేవారికి చాలా చేటు చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యానికి దారితీస్తుంది. పప్పు దినుసుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. మాంసకృత్తులతో అవి బెస్ట్ ఫుడ్ గా పాపులర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవి కూడా విషంగా మారుతున్నాయి. పప్పు దినుసుల్లో ఆస్బెస్టాస్ ను కలుపుతున్నారు. ఈ కల్తీ పప్పు తింటే క్యాన్సర్ గ్యారంటీ. ఇక కల్తీ నూనెలు జీర్ణించుకోవడం మనకు అలవాటైపోయింది. లేకపోతే మృత కళేబరాల కొవ్వుతో తయారైన నూనెల్ని కలిపి వండుతున్న వంటకాల్ని యమ రుచిగా ఉన్నాయనుకుంటామా? కల్తీ నూనెలతో తయారైన వంటకాలే తింటూ క్యాన్సర్ ను కొని తెచ్చుకుంటామా? చెప్పండి. నెయ్యి సంగతి చూద్దాం. సువాసన కోసం, చిక్కదనం కోసం ఒరిజినల్ నెయ్యిని తలపించేలా కల్తీ నెయ్యి మార్కెట్ ను ముంచెత్తుతోంది. గుమగుమలాడే సువాసనతో ప్రమాదకర రసాయనాల్ని సైలెంట్ గా ప్యాకెట్లో దాచుకుంటోంది. తిన్నవారికి క్యాన్సర్ ను గిఫ్ట్ గా అందిస్తోంది. విషతుల్యంగా మారిన ఆహార పదార్థాల జాబితాలో పాలదే ప్రముఖ స్థానం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కృత్రిమ పాలు తయారు చేసే కార్ఖానాలు ఎన్నో ఉన్నాయి. డిటర్జెంట్, వైట్ కెమికల్స్ ను పెద్ద మోతాదులో నీళ్లలో కలుపుతారు. మేగడని భ్రమింపచేసేలా వాటిలో వెజిటబుల్ ఆయిల్ ను మిక్స్ చేస్తారు. దీంతో పాయిజన్ మిల్క్ రెడీ అవుతుంది. దాన్ని దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. మిల్క్ మాఫియాకు కాసుల పంట పండిస్తున్న పాలు ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. మరోవైపు గేదెలకు, ఆవులకు ఇచ్చే ఆక్సిటోసిస్ ఇంజెక్షన్లు ఆయా పాలను తాగే వారిపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యానికి దారితీస్తాయి. మగపిల్లల్లో అయితే వక్షోజాలు పెరుగుతాయి. ఆడపిల్లలకు మగ లక్షణాలు వచ్చేస్తాయి. పంచదారను కూడా వైట్ కెమికల్స్ తో తలతల్లాడేలా చేస్తున్నారు. దాంట్లోని రసాయనాలు ప్రమాదకరమని తెలిసినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
సరే కాస్త టీ తాగి రిలాక్స్ అవుదామంటే అందులో కూడా చింతపిక్కల పొడిని మిక్స్ చేస్తున్నారు. కల్తీ టీ పొడిని వాడిన టీ తాగితే రిలాక్సేషన్ సంగతి ఎలా ఉన్నా జీర్ణ సంబంధ వ్యాధులు ఖాయమంటున్నారు డాక్టర్లు. ఇలా ప్రతి ఒక్క వస్తువును కల్తీ చేస్తూ తినేందుకు పనికిరాకుండా చేస్తున్నారు. వంటింట్లో ఉన్న ప్రతి ఆహారం విషంగా మార్చుతున్న ప్రస్తుత తరుణంలో వీలైనంత వరకు అవగాహన పెంచుకోవడం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. విషం అంతా విషమయం అయిపోయింది. ఏమండి, గవర్నమెంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెల జీతాలు ఇచ్చి పెంచుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఒక జిల్లా నేలే కలెక్టరు మంత్రులు చెప్పినట్టుగా బొమ్మగా మారితే ప్రజలకు ఒరిగేది ఏముందో చెప్పండి. ఆహార నియంత్రణ ఒక డిపార్ట్మెంట్ ఉంది ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రజాధనాన్ని, కోట్ల రూపాయలు, మన కష్టాన్ని జీతాలుగా తీసుకున్న వాళ్ళు ఇలాంటి దొంగ వ్యాపారస్తుల దగ్గర కూడా లంచాలకు మరిగి ప్రజలు తినకూడని విషయాన్ని ప్రజలపై వంపుతున్నారా? విషం కక్కే పాము వాడైతే, ఈ నాయకులైతే, ఈ అధికారులైతే విషం కక్కే పాములైతే విషం తినే మనుషులు అనరా పేదలందరూ. ఆకుకూరలు చూస్తారా? కూరగాయలును పళ్ళు చూశారు. ఇప్పుడు ఆకుకూరలు కూడా ఒకసారి చూడాలి మీరు. లైట్స్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ బాలాజీని మాట్లాడుతున్నాను. చాలామంది ఆకుకూరలు అంటే చాలా ఇష్టపడి తింటారు, కానీ ఇలాంటివి చూస్తే ఇంక జీవితంలో ఆకుకూరలే తినకూడదు అనుకుంటారు. చాలామంది మురికి కాలువ అది. ఓకే, సౌండ్ పెట్టు. అందరూ ఈ వీడియో తప్పక చూడండి. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కనీసం ఉప్పు నీటితో కడుక్కున్న ఆ ఫుడ్ కొంచెం మనం తినగలం. తిన్నా మనకి ఆరోగ్యానికి హానికరం గట్రా ఉండదు. ఇలాంటి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు, కానీ ఇలాంటివి జరుగుతాయని డాక్టర్లకు కూడా తెలియదు. కాబట్టి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఆకుకూరలు తినడం మంచిదే, కానీ ఇలాంటివి తిన్నాం అనుకోండి ఇంకా లేని జబ్బులు కూడా వస్తాయన్నమాట. దయచేసి అందరూ గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాబేజీ చూద్దామండి. ఇప్పుడు ఆకుకూరలు అవి, క్యాబేజీ కూడా చూద్దాం. దీన్ని ఎవరండి క్యాబేజీ కాదంటారు చెప్పండరా? పువ్వు పెద్దదా కాదో చూస్తాను బజార్కి వెళ్ళి. పువ్వు లోపల ఉన్నదంతా విషం. క్యాబేజీ తింటే క్యాన్సర్ రాదంటావు, ఇది తింటే కంపల్సరిగా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇంత ఘోరంగా అమాయక ప్రజలు తినటానికి ఆహారాన్ని ఈ బజార్లలో అమ్ముతుంటే వాళ్ళని తనిఖీ చేసి పట్టుకోవలసినటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడ చచ్చింది? లంచాలకు మరిగారండి ప్రతి వాళ్ళు. లంచాలు. వాళ్ళ కుటుంబాలు కుళ్ళి చస్తాయి రారాయి మీ కుటుంబాలన్నీ.
దేవుడిచ్చిన ఆహార వస్తువులను నమూనాలు మరొక రూపాలను మీరు సృష్టించారు, ప్రతి సృష్టి చేశారురా. దేవుడు స్వచ్ఛమైన పవిత్రమైన సృష్టిని చేస్తే అది మంచిదిగా ఉన్నట్టు దేవుడు చూస్తే ఆదికాండంలో దగల్బాజీలారా, దగాకోరులారా, కుండాకోరులారా, మాయగాళ్ళారా, రాక్షసులారా, ఎవరురా మీ మనసును మార్చగలరు? ఒక ప్రధాని పదవిని దాచిపెట్టుకోవడానికి జాగ్రత్త పడతాడు. ఒక ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని గొప్ప చేసుకోవడానికి, పదవిని దక్కించుకోవడానికి చేస్తాడు. మంత్రులు ఎప్పుడు దండుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటారు. అధికారులు ఎప్పుడు ప్రజలను దగా చేసి దోచుకోవాలని చూస్తున్నారు. క్రింద నుంచి పై వరకు కల్తీ విషపూరితమైన సర్పాలుగా మారిపోయింది అధికారం అంతా. అమాయక ప్రపంచం మానవులు ఆ విషయాన్ని తింటూ చస్తున్నారు. చస్తే వాళ్ళకేంటి? ఇది చూసి దేవుడు ఊరుకుంటాడని మీరు అనుకోకండి. ఏ దిక్కు లేని వాడికి దేవుడే ఈ అమాయక ప్రజలకు దిక్కు. ఆయన చేసేదాన్ని చేస్తాడు. అందుకే వాళ్ళ స్థితిగతులు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మీరు చూడండి. మీ వరకు వార్తల్లో రాదు. వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళకు వస్తున్న రోగాలు బయటికి చెప్పుకోలేక కుళ్ళి చేస్తున్నారు వీళ్ళంతా. విషం, వాళ్ళు విషం కక్కుతున్నారు మన మీద. పాము తన ప్రొటెక్షన్ కోసం విషం కక్కుతుంది, తన భద్రత కోసం విషం కక్కుతుంది, శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి విషం కక్కుతుంది. నువ్వు నీ కుటుంబాన్ని పెద్ద చేసుకోవడానికి, నీ కుటుంబం సంపాదించుకోవటానికి, నీ కుటుంబం అన్ని కుటుంబాల కంటే గొప్ప ధనవంతుడైన కుటుంబంగా మారాలని నువ్వేం చేస్తున్నావురా? అమాయక జనాన్ని ఓటడిగి గద్దెనెక్కి రాజ్యాన్ని తయారు చేసుకొని అధికార పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రి పదవులు ఇచ్చి దోచుకోవటం లేదా మీరంతా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని? తప్పు చేస్తున్నారు. మీకు తెలీదా ఇవన్నీ? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలియవలసినవన్నీ తెలుస్తున్నాయి. ఈరోజు ప్రజల మధ్యకి వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి. కానీ మీరు ఉండరు సుమా. ప్రజలలో మంటలు చెలరేగితే మండిపోతారు మీరంతా. ఎప్పటికైనా మనస్సు మార్చుకోండి. ఒక జిల్లా కలెక్టర్కి జిల్లాలో ఉన్న ప్రజల పిల్లలు నేను తండ్రిని అంటాడు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలు నేను తండ్రిని అంటాడు. ఒక ప్రధానమంత్రికి భారతదేశం అంతా తన పిల్లలే అంటాడు. ఇవన్నీ ఒక్కర మాటలు కావా? ఎన్ని ఘోరాలు చేస్తున్నారు మీరు. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అండి. చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కోకు, థమ్సప్ చాలా. ఇక ముందు నుంచి మీరు వాటిని తాగకూడదు. ఎందుకు తాగకూడదు నేను చెప్తే వినే రకాలు కారు మీరు. చెప్పుతూ కొట్టిన శాస్త్రం చెప్పాలి. లైట్స్ ఆఫ్ అండ్ షో. మన పిల్లలకు కూల్ డ్రింక్స్ పేరు చెప్పి చల్లటి విష పదార్థాన్ని ఇస్తున్నాం. కూల్ డ్రింక్ సీసాలను పెద్ద మొత్తంలో తెచ్చుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి ఆనందంగా తాగుతున్నాం. ఏదన్నా ఒకటి డబ్బు పెట్టుకొని తిన్నామన్నా తాగామన్నా దాని ద్వారా మనకు రుచితో ఆనందంతో పాటు కొద్దిగా ఆరోగ్యం లభిస్తే పర్వాలేదనుకోవచ్చు. ఒక పదార్థంలో ఆమ్లగుణం ఉన్నదా, క్షారగుణం ఉన్నదా, ఏది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి pH మీటరు సహకరిస్తుంది. pH అనేది 7 కంటే 1.5 నుండి 2.0 మధ్యలో ఉంటుంది. అంటే యాసిడ్ యొక్క pH చూస్తే 1.5 నుంచి 2.0 మధ్యలో ఉంటుంది. అంటే ఆ యాసిడ్ అంత ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఎండిపోయిన మలంపై పోస్తే ఆగి శుభ్రం చేయండి. చక్కగా యాసిడ్ లాగా పనిచేసి ఆ ప్లేస్ ను శుభ్రం చేస్తుంది. టాయిలెట్ క్లీనర్స్ తో సమానమైన కూల్ డ్రింక్స్ ను మనం తాగవచ్చా? మన పిల్లల చేత తాగించవచ్చా? ఆలోచించండి. కూల్ డ్రింక్ లో అంత యాసిడ్ ఎందుకుంటుందని మీకు అనుమానం రావచ్చు. ఆ కూల్ డ్రింక్స్ లో కలిపే రసాయనాలు చూస్తే మీకే తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా పాస్పరిక్ యాసిడ్, కార్జోలిక్ యాసిడ్, ఎరిథాచిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్ అనేది కలుపుతారు. ఇన్ని రకాల యాసిడ్లు కలిస్తే గాని మనకు మజా రావడం లేదు. అందుచేత కూల్ డ్రింక్ తాగినప్పుడు గొంతులో, కడుపులో మంట, త్రేన్పులు, కపాలంలో, తలనరాల్లో విపరీతమైన బాధ, ఎసిడిటీ వస్తుంటాయి. మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం
చర్మం పూర్తిగా కాలిపోతుంది, ఎముకలు పూర్తిగా కాలిపోతాయి, కానీ నోటిలోని పళ్ళు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్ళు తయారు చేయబడ్డాయి. ఏ పళ్ళనైతే అగ్ని కాల్చలేకపోయిందో, ఏ పళ్ళనైతే మట్టి తనలో కరిగించుకోలేకపోయిందో అవే పళ్ళను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్ డ్రింక్ లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్ డ్రింక్ లో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. ఇది స్వయంగా పరిశీలించిన విషయం. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు 50 టన్నుల ఆహారాన్నైనా ఈ పళ్ళతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్ళు మాత్రం ఒక కూల్ డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విష పదార్థాలా? విన్నారా? ఇవన్నీ తింటే నీ కడుపు గుండం ఏమవుతుందో ఒకసారి చూస్తావా? ఇలాంటి చెత్తంతా తింటే నీ పొట్ట ఏమైపోద్దో చూస్తావా? లోపల మింగేయటమే తెలుసు నీకు, కానీ లోపల ఏం జరిగిందో, ఏం బయటికి తీస్తున్నారో ఒకసారి చూడండి. లైట్స్ ఆఫ్. పెద్ద పేగది. मेरे होते तो पहली बार हो रही है। कैसे कुछ बात का है और खत्म नहीं आएगा। दिल कितना सा होगा? ले ले। నూడిల్స్ అనుకుంటున్నారేమో, ఒకసారి బాగా చూడండి. నీ పానీపూరీలు, నీ ఏమంటారు ఫాస్ట్ ఫుడ్స్, దేవుడు చేసిన ఆహారాన్ని తినండిరా. నన్ను అడిగితే పచ్చగడ్డి తినండి బెటర్. ఏ కల్మషం లేనిది. ఆ జంతువులు చూస్తారు కదా అరణ్యంలో, ఒంటెలు కానీ, ఏనుగులు కానీ, పులులు కానీ, సింహాలు కానీ, ఒరిజినల్ ఫుడ్, దేవుడు సృష్టించిన ఒరిజినల్ ఫుడ్ తింటాయి కనుక బలిష్టంగా ఉంటాయి. స్మార్ట్గా ఉండవలసిన నరజాతి మనుషులు చేసే ఫుడ్ తినటం వల్ల వీళ్ళెలాగా అయిపోతున్నారు, జంతువుల్లాగా అయిపోతున్నారు, నీటి ఏనుగుల్లాగా, ఖడ్గమృగాల్లాగా. పాఠాలు చెప్పాలండి, బడిలో పాఠాలు చెప్పాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఇవే చెప్పాలండి. దేవుడు చెప్పాడంటే వినరండి వీళ్ళు. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మాత్రలు రాసేస్తాడు, ఈ మాత్రలు వాడియండి అని. అప్పుడు ఆ మందులులో ఏముందో ఒకసారి చూడండి. మెడిసిన్స్, ట్యాబ్లెట్స్. ఏమండి ఒకసారి చూపించడాను మన వాళ్ళకి, భక్తులకి. ట్యాబ్లెట్స్ అండి అవి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు, అదిగో మెడికల్ చిట్టి చూపిస్తున్నాడు. ఆ మందు డాక్టర్ రాశాడు. అది మెడికల్ స్టోర్ లో తీసుకున్నవా? అదిగో ట్యాబ్లెట్. అది ట్యాబ్లెటా ప్లాస్టిక్ షీటా? అది అదిగోండి. మళ్ళీ ఏ స్ట్రిప్లో ఉందో చూడండి, మెడికల్ స్ట్రిప్లోనే ఉంది. అల్యూమినియంతో చేస్తారు ఆ స్ట్రిప్. తీస్తారు ట్యాబ్లెట్ని చూడండి.
ఇంకో ట్యాబ్లెట్. మనం టక్కన గొంతులు వేసుకొని నీళ్ళు తాగేస్తాం. కానీ వీడేం చేస్తున్నాడు, ఇప్పుడు ఇప్పుతాడు చూడండి దాన్ని. ఆహారంలో ప్రాబ్లం వచ్చి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు ఇచ్చే మందులో కల్తీ. డాక్టర్ గారు తెలియదు ఇలాగ ఈ దౌర్భాగ్యపు కంపెనీలు మెడిసిన్స్ ఉన్నాయని. ఏమండి అసలు ఇలాగ ఎందుకండి జరుగుతుంది? ప్రశ్న వేశానడు దేవుడిని. దేవుడా, ఈ సమాజంలో విషం కక్కే పాములున్నాయి, విషాన్ని తినే మనుషులు ఉన్నారు. మనుషులు పాములవుతున్నారు, పాములే మనిషికి లోబడి బ్రతుకుతున్నాయి. వాటి విషం కూడా కొన్ని వ్యాధులకు, పాములు నిజంగా విష సర్పాల నుండి తీసినటువంటి ఆ విషం భయంకరమైన మరణ వ్యాధులకు ఆ విషాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు మందుల్లో. అది కక్కే విషయంలో మానవజాతి వారి రోగాల నుండి, వాటి బారి నుండి కాపాడుకుంటున్నారు. ఆ విషంతో మనిషిని చంపే ఆ పాము తన విషాన్ని మనిషిని బ్రతికించడానికి ఉపయోగపడేట్టుగా దేవుడు దాన్ని చేశాడు. గన్నేరుకాయలు నువ్వు తింటే చచ్చిపోతావు, అది మేక గొర్రె తింటే దాన్ని కోసుకు తిన్న నువ్వు మంచి భోజనం చేసినవాడు అవుతావు. ఎందుకు తండ్రి ఈ పరిస్థితి ఈ సమాజంలో? ఎందుకు వచ్చిందంటే ఒక్కసారి బైబిల్లోకి వెళ్దామండి. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ ప్రతి ఘోరానికి సమాధానం తన పిల్లలకు మెలకువనివ్వటానికి దేవుడు ఎప్పుడో చెప్పాడు. జాగ్రత్తనైనా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులైనంత వరకు మీరు ఎలా ఉండాలి, అలా ఉండకపోతే ఏమైపోతారు? ఒకవేళ మీరు విషం కక్కే పావులైతే, నేను చేసిన ప్రకృతి స్పష్టమైనది, పవిత్రమైనది, మంచిది, అది మంచిదిగా ఉన్నట్టు దేవుడు చూశాను. మరి మనుషులు చేసినవి అవి కల్తీగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనిషిని నమ్ముతున్నాడు తప్ప మనిషి దేవుణ్ణి నమ్మటం లేదు. మనిషిని దేవుడు నమ్మితే ఆ దేవుడు చెప్పిన మాటలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏమున్నాయో చూస్తే ఎందుకు అతను మనం నమ్మాలో, ఒక తండ్రి పడుతున్న బాధ ఏంటో, ఆయన కడుపులోని ఆవేదన ఎలా వెళ్ళగొక్కుతున్నాడో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాలు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనములు. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు చెబుతున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారాన్ని కృత్రిమమును మనుషుల చేత చేయబడిన కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి. కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును, నీ ప్రాణం పోవును. ఏమన్నాడండి ఆ బిగినింగ్ వాళ్ళు? ఏమన్నాడు? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, నీవు ఈ వాక్యము వద్దు, నా మాటలు త్రోసివేసిన
బలాత్కారాన్ని కోరుకుంటున్నావు. కృత్రిమమును నమ్ముకుని మనుషులు చేసిన మందులను, మనుషులు చేసిన ఆహార పదార్థాలను, వాళ్ళ చేస్తున్న వారి దగ్గర లంచాలు తీసుకున్న అధికారులను నువ్వు నమ్ముకుంటున్నావు. అట్టి వాటిని ఆధారము చేసుకొని అలాంటి వాటిని ఆధారం చేసుకున్నావు కనుక నువ్వు చేస్తావు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14, 16 వచనాలు. ఆయనను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపట అది వారికి లోపట నాగుపాముల విషమగును. నాగుపాముల విషమగును. ఏ మానవుడు తయారు చేసిన దానిని నమ్ముకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ లగ్జరీ లైఫ్ కోసం, నీ కూల్ డ్రింకుల కోసం, నీ మత్తు మందుల కోసం, నీ డ్రగ్స్ కోసం మనుషులు చేసిన కృత్రిమం. ఈరోజు ఒకనాడు శపించని టాలీవుడ్ని, అమాయక యువతను తప్పుదారు పట్టించే చెత్త సినిమాలు తీసి ప్రజలను పాడు చేస్తున్న ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, యాక్టర్లని ఇలాంటి చెత్త సినిమాలు తీయకండి. ఖతర్నాక్. లేచిపోదాం రా, పారిపోదాం రా, పోకిరి. వాళ్ళైపోయారు ఇప్పుడు. వాళ్ళంతా ఇప్పుడు ఇదిగో తిరుగుతున్నారు. ఇవి సమాజాన్ని బాగు చేసే సినిమాలా ఇవి? వైలెన్స్, రక్తపాతం. కుర్రోళ్ళు అదే నేర్చుకుంటున్నారండి. బయట సినిమాలు చూసి పాడైపోతున్నారు. అందుకే డ్రగ్స్, దేవతల పోజులేసి దేవతలు నటన చేసిన ఉన్నారు. దేవతల్లాగే ఉంటారు, బొట్టు గిట్టు అంతా. బయటికి విష పదార్థాన్ని ప్రజలకు సప్లై చేసి దుర్మార్గులుగా కనబడుతున్నారు వాళ్ళు. సిటీ రోజు వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎన్నో దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, రష్యా, సైబీరియా నుంచి మత్తు మందులు వస్తున్నాయి. ఒక ప్రభుత్వాధికారి ఈరోజు నిలబెట్టి గట్టిగా ఈ దొంగలందరినీ పట్టుకుంటే మీడియా ఏముంటుందో తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీ బెదిరింపులట అతనికి. నీ పిల్లలు బడికెళ్తున్నారు, నీ భార్య జాబు చేస్తుంది అంటే నువ్వు ఈ కేసును వదులుకోవాలి. నేరస్తులను పట్టుకోకూడదు. మా ఇష్టం వచ్చినట్టుగా మేము తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా మత్తు మందులకు అలవాటు పడతాం. అలాంటి వారిని నాలాంటి ఒక మగాడు నిలబడి ఈరోజు అరెస్టులు చేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు. అతనికి బెదిరింపు కాల్స్, చంపేస్తాం. నువ్వు ఎంతమందినైనా చంపచ్చు. నిన్ను ఎలా చంపుతాడో చూడు. ఇక్కడ ఏమన్నాడు? అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. ఆహారం వాళ్ళు ఏదైతే తింటున్నారో అది కుళ్ళిపోతుంది. అది వారి లోపట నాగుపాముల విషమగును. నాగుపాముల విషం. 16వ వచనం. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. విషం కక్కే సర్పానివా, విషం తింటున్న మనిషివా, ఎవరు నువ్వు? ఎన్ని మెలకువలండి దేవుడు చెప్పాడు సమాజానికి. ఎంత మంచి తండ్రి అండి మనకున్నాడు. ఏమండి, భూమి మీద ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడో కనిపిస్తారు. ప్రపంచ మానవాళి తన నుండి తన రూపంతో వచ్చారు కనుక దేవుడు ఈ భద్రతా గ్రంథాన్ని, ద హోలీ బైబుల్, ఈ భద్రతా గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు. రాసి జాగ్రత్త నాయన. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 23వ వచనం. మూడవ వచనం. ఏమ్మా? కీర్తనలు 140 3వ వచనం.
పాము నాలుక వలె పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారు తమ నాలుకలను వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. సర్ప విషం. అందుకేనరా మీ మీద విషం కక్కుతున్నారు వాళ్ళు. మందులు కల్తీ, ఆహార పదార్థాలు కల్తీ, బియ్యం కల్తీ, నూనె కల్తీ. ఏమనంటారండి? మరి వీళ్ళందరూ ప్రజలకి ఇలాంటి విషాహారాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న వస్తువులు మంచివో కాదో చూడడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రివర్యుడు చైర్ మీద కూర్చుంటాడే. హోమ్ మినిస్టర్ భద్రత, రాష్ట్రంలో ఉన్న పిల్లలకు, దేశంలో ఉన్న తన పిల్లలకు భద్రత కల్పించడానికి, అన్యాయాలు అక్రమాలు ప్రజల మీద జరగకుండా ఉండడానికి ఒక హోమ్ మినిస్టర్, ఒక రెవెన్యూ మినిస్టర్. ప్రజా భూములను ఎవడో తీసుకోకుండా ప్రభుత్వ భూములు పేదలకు పంచడానికనే ఒకనాడు నిర్ణయం తీసుకునేది. జాగ్రత్తగా దాచితే బినామీ పేర్ల మీద హెక్టార్ల భూమిని దొంగతనంగా వాళ్ళ పేర్ల మీదకి మన భీమినిలో ఉన్న ఎంఆర్ఓ ఒకటి రాసేసాడు. మొత్తం విశాఖపట్నంలో ఉన్న గొప్ప గొప్ప భూములన్నీ మంత్రుల పేరు మీద రాశాడు. న్యూస్లో వచ్చారు. ఆ మంత్రి మన విశాఖపట్నానికి చెందినవాడే, మీకు తెలుసు. దానికి ఒక రెవెన్యూ మినిస్టర్, ఒక వైద్యానికి ఒక మినిస్టర్, ఒక ఆహారానికి ఒక మినిస్టర్, ఒక పెట్రోల్కి ఒక మినిస్టర్, ఒక రవాణాకు ఒక మినిస్టర్. వీళ్ళందరూ ఎలక్షన్ ముందు ప్రజల దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? వాటర్ దేవుళ్ళు, చంపేస్తాం మిమ్మల్ని మా కోటేజ్ గెలిపిస్తే. ఏమంటారు ప్రజల దగ్గరికి వచ్చి? వాటర్ దేవుళ్ళు, మా కోటేయండి, విషంగకి చంపేస్తాం మిమ్మల్ని. వారి పెదవుల కింద సర్ప విషం. పన్నాను దేవుడు అంటున్నాడు. మంత్రి గారు కాలుకి దండం పెట్టేస్తున్నాడు. అమ్మాయి కూడా, ఎప్పుడు బాగుపడతావయ్యా నువ్వు? ఎప్పుడు బాగుపడతావు నువ్వు? ఈరోజు ఆ న్యూస్ మీడియాలో వచ్చినవన్నీ మీరు విన్నారు. దీనికి వాళ్ళు చివరిగా ఏ ఒక్క మాట అన్నారా? వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ప్రజల ఆరోగ్యంతో చెలగాడుతున్న వారినందరినీ పట్టుకోవాలి, దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని వేయాలి. ప్రజలు న్యూస్ చూస్తున్నారు, మీడియాలు న్యూస్ ప్రకటిస్తున్నారు, మంత్రులు చేతులు కట్టుకొని కూర్చున్నారు. అతివేగంతో వెళ్తున్న కారు ఒక కాంక్రీట్ స్తంభాన్ని గుద్దుకొని ఒక మంత్రి కొడుకు చచ్చిపోతే ఆడి కారు కంపెనీ మీద కేసేస్తాడట. ఆడేం చేశాడు? ఆడొక వ్యాపారి, కారులు అమ్ముకుంటాడు. 2.5 కోట్లకు కొన్నావు, నీకు డబ్బు చాలా ఎక్కువైపోయింది నీ దగ్గర. అందులో మంది వేసి ఉన్నాడు, వాడు కొంతమంది స్నేహితులు. ఆయన పెట్టిన కళాశాలలో పిల్లలకు భోజనాలు సరిగ్గా లేవు, అప్పుడప్పుడు అన్నాల్లో పురుగులు. ఇది ఏ కాలేజో మీకు తెలుసు, వార్తల్లో చెప్పారు. ఆయన వారు మంత్రివర్యులు. మరి నువ్వు చేస్తున్న ఈ దురాగతాలకు యాక్షన్ తీసుకోవలసిన నువ్వే తప్పు చేస్తే దేవుని చట్టం అతని మీద అమలు జరిగింది. మీకు తెలిసింది ఎవరో ఏంటో ఎలా జరిగిందో అంతా నేను చెప్పనిక. చంపేస్తాడు రే, మిమ్మల్ని చంపేస్తాడు. అందరినీ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నీ అధికారం నీ వెంటున్నా, ఈ చట్టాన్ని నీ చుట్టంగా మార్చుకున్నా, నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో నీ పిల్లలు నీ ఘోరాలు బయటకు రాకుండా మార్చుకున్నా, దేవుని చట్టం ఒకటి ఉంది. జాగ్రత్త. నీ పెదవులకుందున్న సర్ప విషయాన్ని ప్రజలపై చిమ్మిస్తే నిన్ను చంపేస్తాను రా నేను అన్నాడు దేవుడు. చంపేస్తాను నిన్ను. కీర్తన 109 18వ వచనం. కీర్తనలో 109 18వ వచనం. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను.
వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. వాని కడుపులోకి పోయింది. తైలము వలె తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. వాని ఎముకలలో చేరిపోయింది. మనుష్యులు కక్కుతున్న ఈ బడా వ్యాపారులు, దొంగ వ్యాపారులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? చెప్తున్నాడు దేవుడు, ప్రజల్లోకి చొరబడిపోతుంది. అది ఎలా చొరబడిపోయి ఏమైపోతుందట? తాను పైబట్ట వేసుకున్నట్లుగా వాడు శాపము ధరించెను. వాడు శాపం ధరించుకున్నారు. అది నీళ్ల వలె అది నీళ్ల వలె వాని వాని కడుపులోకి పోతుంది. తైలము వలె వాని ఎముకలకు పడుతుంది. చంపేస్తాను రా నిన్ను, చంపేస్తానిక ఈ మనుష్యులను చంపేస్తాను. ఏలికలు దేవుని మాట వినటం లేదు. ఆ ఏలికలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు నా మాట వినటం లేదు. వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. వాళ్ళు పాముల్లా విషం కక్కితే ఆ విషాన్ని నువ్వు తింటున్నావు. అవి పళ్ళు అనుకుంటున్నావు, నువ్వు మందులు అనుకుంటున్నావు. నువ్వు నీ ఆకలి తీర్చటగలుగున్నావు. నీ చావును తేవటానికి అవన్నీ నీ దగ్గరికి వచ్చాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33వ వచనం. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము. క్రూర సర్పముల విషం. నాగుపాముల క్రూర విషము. ద్రాక్షారసం అనుకుంటున్నావా? వైన్ అనుకుంటున్నావా? విస్కీ అనుకుంటున్నావా? బ్రౌన్ షుగర్ అనుకుంటున్నావా? కైని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? చదువమ్మా. వారి ద్రాక్షారసము మత్తు కోసం నువ్వు పుచ్చుకునేది జ్యూసుగానే నీకిచ్చింది, నీ రక్తాన్ని, నీ శరీరాన్ని బాగు చేయటానికి. కానీ నువ్వు దాన్ని కృత్రిమం చేస్తున్నావు. చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? వారు తాగుతున్న దీనిని బట్టి వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు? క్రూర సర్పముల విషము. నాగుపాముల క్రూర విషం. ఎంత ప్రేమ అండి పిల్లల మీద ఆయనకి. తాగడం కామన్ అయిపోయిందండి అందరికీ. అదొక ఫ్యాషను, అదొక ట్రెండ్. అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. ఊపిరితిత్తులకు పొగబట్టేసి నల్లగా అయిపోతే దాన్ని ఇలా తీసుకొచ్చి గ్లాసులో పిండుతాడు నల్లగా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మేము మాత్రం అమ్ముతాం, నీకు మాత్రమే జబ్బు వస్తుంది. నువ్వు ఎలాగా మానవు. నువ్వు మానవు కనుక మేము అమ్ముతాం, మీరు కొనుక్కోండి. మాకు లాభం కావాలి, నీ ప్రాణం పోవాలి, యాడ్లు కావాలి. ఎందుకండి అమ్మనిస్తుంది ప్రభుత్వం? బంద్ చేయరా? ఏమంటే సిగరెట్లు బంద్ చేయకూడదా? బారులు మూసేయకూడదా? మందు షాపులు మూసేయకూడదా? బెల్ట్ షాపులు మూసేయకూడదా? ప్రభుత్వానికి డబ్బు కావాలి, ఉత్తినే ఆళ్ళకి డబ్బు కావాలి. ప్రభుత్వానికి డబ్బులు లేవంటారు ఎప్పుడు చూసినా. ఎక్కడ దొరికిన బంగారం అక్కడే నొక్కేస్తున్నారు. పలా దగ్గర నిధి కనబడింది, ఇన్ని వేల లక్షల కోట్లు అంటాడు. ఆ తర్వాత నిధి గురించి ఎవరికీ తెలీదు. మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తే ఒక చొక్క ఉండదు. దొంగలెవరు? వీళ్ళేనండి, వీళ్ళే దొంగలు. ప్రజలకు న్యూస్ వస్తుంది అంతే. ఇర్మియా 8:14. ఇర్మియా 8:14.
మనమేల కూర్చుండి ఉన్నాము. మనమేల కూర్చుండి ఉన్నాము. మనం పోగుబడి ప్రాకారము గల పట్టణములలోనికి పోదము. ప్రాకారము గల పెద్ద పెద్ద పట్టణాల్లోకి వెళ్ళిపోదాం. అక్కడే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున, మనము పాపం చేయటం వలన మన దేవుడైన పరలోకపు తండ్రియే మనకు విష జలమును త్రాగించుచున్నాడు. విష జలములు తాగించుచున్నాడు. పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపో, పెద్ద పెద్ద మందు బాటిల్స్ కొనుక్కో, ముక్కులో పడి డ్రగ్ పీల్చు, మత్తులో తూలిపో, చెత్తలా కొట్టుకుపో. ఏమంటే దేవుడు ఎంత మంచి మాట్లాడండి. పొగరెక్కిన మానవ జాతి, ఎస్పెషల్లీ ఇండియా, పొగరెక్కిన మత ఛాందస్సవాదులు ఈరోజు దేవుడు మెలకువలను వినకపోగా, దేవుడు భయం లేకపోగా, దేవుని మాటలు చెప్పే క్రైస్తవ్యాన్ని నాశనం చేయటానికి నిలబడ్డారు. అంటే సాతాను ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయిందో ఆలోచించండి. మనుషులందరినీ చంపేస్తుంది కృత్రిమంగా. అన్ని కృత్రిమ క్యారెక్టరే అలవాట్లే, అన్ని కృత్రిమమైన అలవాట్లే. దేవుడు చేసిందొద్దు, మనుషులు చేసింది కావాలి. దేవుడు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ కాదు, గ్రేప్ జ్యూస్ కాదు, గ్రేప్ వైన్ కావాలి మాకు. దేవుడు సృజించిన ఆహారం కాదు, మనుష్యుడు చేసిన విషాహారం కావాలి మాకు. అలా అనుకుంటూ ఈ దేశంలో ఒక ఉగ్రవాద భయంకర కొబ్రా పామును తయారు చేసింది వాళ్ళే మత ఛాందస్సవాదులు. ఈరోజు క్రైస్తవ్యం మీద మరలా గళం విప్పకూడదు. బైబిల్లో ఉన్నవి ఎవరు బయటకు వచ్చి చెప్పకూడదు. చెప్తే ప్రజలు మారిపోతారని క్రైస్తవ్యాన్ని సమాధి చెయ్యటానికి ఈరోజు భారతదేశంలో మత ఛాందస్సవాదులు పెద్ద ప్రణాళిక వేశారు. అందుకే పిడి సుందర పుట్టాడు ఈ దేశంలో, ఈ కాలంలో. రేయ్, దేన్నైతే సమాధి చేయాలనుకుంటున్నావో దాన్ని తిరిగి లేపడానికి, నేను చెప్పిన హెచ్చరికలు ప్రజానీకానికి చెప్పడానికి, ప్రజలలో మార్పు తేవటానికి వాడిని పుట్టించానురా. సర్వ సైన్యాలు వాడి వెనకాతల పెట్టాను నేను. ఈ భారతదేశంలో ఎదుర్కొనే మగాడంటూ ఉంటే, ప్రపంచ చరిత్రలో ప్రపంచ దేశాలకు బుద్ధి చెప్పే నాయకుడు అంటూ ఉంటే వాడేరా నాయకుడు అని చెప్పటానికే నన్ను, నా తోడు మిమ్మల్ని ఈ తరంలో ఆయన సైన్యంగా పుట్టించాడు.